ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే. తెలంగాణ వస్తుందో రాదో అనే అనుమానాలు అంతటా ఉండే. మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం, జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలోకి. అధికారంలోకి వస్తామనుకొని రాలే. రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమాలకి. అందుకే మా కుటుంబం మీద కుట్ర. ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా. ఇక పెద్ద సార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు. ఇక సంతోష్ రావు గారి గురించి 2 నిమిషాలు చెప్తాను. అంత పెద్ద సీనియర్ మనిషి కాదు కానీ చెప్పాలి. ఎందుకంటే కూరలా ఉప్పు ఎట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు. ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా, అట్లాంటి వాడు. కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి. చెప్పులో రాయి చెవులో జోరిగా అంటాం కదా, అట్లాంటి టైపు. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది, రామన్న కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుకలారి గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే, దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు అజిటేషన్ చేస్తే ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది, ఇక్కడ కూర్చుంటాడు సార్ దగ్గర. సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టిండ్రండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది. ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, వీడికెళ్ళి ఫోన్ చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న, చెడ్డపేరేమో రామన్నకు వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నా, వేరే ఏం లేదు. ఇక సరే టానిక్ వీనిక్ ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమవుతాయి? రేవంత్ రెడ్డి గారు ఆర్బాటంలో ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. ఇంతకుముందు చెప్పిన కదా, మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుందంటే 1 డే న్యూస్ అవుతుంది. టానిక్లో ఈయన మీద కేసు పెట్టిరని 3వ రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసారు. అది మీరు ఇంకా కనుక్కోండి. కాల్ చేసేసారు, కేసు మూసేసారు. ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసారు? ఎట్ ద సేమ్ టైం హరితహారం, తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని 230 కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు. మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దాంతో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు. తెల్లారులు వస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి, రోజు ఒక ఫోటో వేసుకోవాలి. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి. ఆ ఫారెస్ట్లను 10% ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు. దానికోసం జీవో అమెండ్ అవుతుంది. దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది. ఇక ఈయనకి 2-3 మనుషులు ఉంటారు సంతనకి. ఆయన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అని ఎమ్మెల్యే. ఇది నాకు విషయం ఎవరు చెప్పారంటే మన పల్లరాజేశ్వరరెడ్డి అన్ననే చెప్పిండు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన అడగవచ్చు. ఈ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన వరికోల్ అనే ఊరు, సామాన్య కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. ఇవాళ అక్కడ ఆయన శ్రీమంతుడు అని పిలుస్తారు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని. ఇక్కడ నాకు పల్లరాజేశ్వరరెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లాలో మెగా శ్రీనివాస్ రెడ్డి, మెగా కంపెనీ ఉంది కదా, కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కలిసి 750 కోట్ల విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిల్లాల. 7 వచ్చినాయి అవి అవినీతి డబ్బులు కాదా? ఎట్లా వస్తాయి? ఎవరైనా హూ ఇస్ దిస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి? సంతోష్ రావు క్లాస్మేట్. అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు. ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది, కాంట్రాక్ట్లు వస్తాయి, ఇంకేందో వస్తాయి. అట్లనే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు. ఆయన డైరెక్ట్గా మా ముఖం పట్టుకొని అందరి ముంగట అంటాడు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారు అన్నా, నాకు దేవుడు సంతోష్ అంటాడు ఆయన. మొన్న వాళ్ళ ఫాదర్ని పట్టుకున్నారు పేకాటల. ఏమైంది కేసు? ఆల్రెడీ నవీన్ రావు గారు పోయి మన ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నట్టుగా తెలిసింది. వాళ్ళ తల్లిని విడిచిపెట్టిరు, ఈయన మీద భూ కబ్జా కేసులు ఉంటే అవి విడిచిపెట్టిరు. అంటే ఓ పక్క సంతోష్ రావు గ్యాంగు, ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగు 100కు 100% రేవంత్ రెడ్డి గారితో, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో, అవసరమైన సందర్భంలో పైన బీజేపీతోని వాళ్ళు కోఆర్డినేషన్లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి జలగల్లాగా పట్టి పీడిస్తున్నారు. నిరంతరం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నారు. ఎంత దారుణానికి ఒడిగట్టిరంటే ఆఖరికి నా ఓటంతో ప్రారంభమైనది. నిజామాబాద్లో నా ఓటంలో కుట్రలు చేశారు. ఆనాడే మనం రివ్యూ చేసుకుంటే బాగుండలేదు. కానీ ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది? కామారెడ్డిలో పెద్దసారి ఓడిపోయేదాకా వచ్చింది పరిస్థితి. 3వసారి ప్రభుత్వం పోయేదాకా వచ్చింది పరిస్థితి. ఒక్కొక్క ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేను, ఓడిపోయిన ఎమ్మెల్యేలు పత్రికా మిత్రులు మీరు మాట్లాడండి. సంతోష్ రావు గారి బాధితులు నాకు మామూలుగా ఫోన్ చేస్తలేరు. అచ్చా, ఈ కంపెనీ పేరు బ్లూఫిన్ అట, మోకిలా. పల్లరాజేశ్వరరెడ్డి అని అప్పుడు పంపిన మెసేజ్ చూస్తున్న పాతది. బ్లూఫిన్ కంపెనీ మోకిలా. అయితే నేనేమంటున్నా అంటే ఇంత స్పష్టమైనటువంటి నేను ఇస్తున్నా.
రేవంత్ రెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మరి ఎందుకు మీకు మీ ఏసీబీ వాళ్ళకు వీళ్ళ ఇల్లు అడ్రస్లు దొరకలేవా? ఏం అండర్స్టాండింగ్ ఎందుకు లేదు మీకు? లేకపోతే మీరు చర్యలు ఎందుకు తీసుకుంటలేరని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. ఇక తర్వాత వారు ఏం చేస్తారన్నది నాకు సంబంధం లేదు. ఇక నేను మాత్రం పర్టికులర్గా మళ్ళీ ఒకసారి నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మా సొంత కుటుంబ సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన, తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన. ఇవాళ నాకు 47 సంవత్సరాలు. అంటే నా 20 సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం, కేసీఆర్ గారి కోసం, తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన. సడన్గా ఇవ్వాలా నీకేం సంబంధం బీఆర్ఎస్తో అని, నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది. పర్వాలేదు, అయినా నాకు ప్రజలు ఉన్నారు, నేను వాళ్ళ దగ్గర పోతా, వాళ్ళతో పాటు ఉంటా. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తాను, సోషల్ మీడియాలో వచ్చే పిచ్చి పిచ్చి పట్టుకొని ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టింది నిన్న భవన్లో. నేను నిన్న మొన్నటి రోజు వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నా, కేసీఆర్ గారికి నష్టం చేసిన పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న. సోషల్ మీడియాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, సోషల్ మీడియా వింగు చూసేటోళ్ళు. వాళ్ళ ముంగట విషయం కట్ చేసిరు, ఏది కేసీఆర్ గారికి నష్టం చేసిన విషయం కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఉంటెంత పోతెంత నేను అన్నా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. నాదే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, 20 ఏళ్ళు నేను కష్టపడ్డా. నేను తెలంగాణ జాగృతి పెట్టి ఇండిపెండెంట్గా పనిచేసినప్పుడు ఓటేమని ఎవరు చెప్పినా? నేను బీఆర్ఎస్ పార్టీకి ఓటేమని చెప్పిన కదా. నా జీవితంలో ఇంతవరకు నేను ఇంకో పార్టీకి ఓటేమని చెప్పలే, ఇంకో పార్టీకి ఓటేయలే. ఎట్లయితే కంప్యూటర్లో హార్డ్వేర్ ఉంటుందో అది బీఆర్ఎస్ పార్టీ, సాఫ్ట్వేర్ తెలంగాణ జాగృతి. శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం, తెలంగాణ ఆత్మగా పనిచేసినాం. మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసినాం, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలైనటువంటి బతుకమ్మ బోనాలను నిలబెట్టడం కోసం పనిచేసినాం. ఆ కాంట్రిబ్యూషన్ ఏం లేదా? నేనేం చేయలేదా పార్టీకి? నిజామాబాద్లో చికెన్ గున్యా వచ్చి బాధపడుతుంటే గల్లీ 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 తిరిగి 2018లో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎంత తిరిగినా అన్నది అక్కడ నిజామాబాద్ ప్రజలకు తెలుసు. ఏం కాంట్రిబ్యూషన్ లేదా అన్నది? ఓన్లీ హరీష్ అన్నది సంతానదే ఉన్నదా కాంట్రిబ్యూషన్? వీళ్ళు మేకవన్న పులులు నాన్న, వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే, బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటుంది. యాజ్ అ డాక్టర్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి. నాకేమొద్దు, నేను పార్టీలోకి వెళ్ళి సస్పెన్షన్ నో ప్రాబ్లం, కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి. ఇది అల్టిమేట్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, కలికాలం కాబట్టి అబద్ధాలు చెప్పేటోళ్ళది, మోసం చేసేటోళ్ళది నడుస్తుంది. టెంపరీగా వాళ్ళది నడుస్తున్నది, వాళ్ళది నడిచింది, విజయం సాధించారు కాబట్టి ఇవాళ సస్పెన్షన్ నాకు వచ్చింది. బట్ నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. ఖచ్చితంగా ఇంతకు ఇంత దేవుడు వాళ్ళకి అనుభవింపజేస్తాడు, అందులో ఏం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు.